ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, ప్రతి నెల జీతం వస్తుంది, కానీ ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఎలా సేవ్ చేయాలో తెలుసుకోవట్లేదు, తెలియడం లేదు. అండ్ స్టూడెంట్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు, చేయని వాళ్ళు, హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే కూడా డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, ఒక 10 ఫినాన్షియల్ టిప్స్ ఇవాళ మనము ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరాం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ షూట్. హాయ్ సార్, నమస్తే. సో మనం క్వశ్చన్ విన్నారు కదా సార్, యాక్చువల్లీ చాలామందికి జాబ్ వస్తూ ఉంటుంది, సో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ ప్రాపర్గా సేవ్ చేయరనమాట. సో కేవలం ఫినాన్షియల్ డిసిప్లిన్ లేక. సో మీ మాటల్లో ఎవరికైనా సరే డబ్బు ఒక 100 రూపాయలు వచ్చిందే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పాటించవలసినటువంటి 10 సూత్రాలు ఏమైనా చెప్తారా? డెఫినెట్‌గా అండి. ఫస్ట్ మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాము ఇదే థీమ్ మీద. ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేసుకోండి. ఏదన్నా బైక్ ఏదైనా ఆగిపోయింది అనుకోండి, దానికి రిపేర్స్ కోసం భారీగా డబ్బులు కావాలనుకోండి, అప్పటికప్పుడు దొరకవు, దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోలేం. కొన్ని కారు బ్రేక్ డౌన్ అయిందా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, బ్రేక్ డౌన్ అయితే దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోలేం. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఎర్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్‌గా ముందు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా ఎమర్జెన్సీకి డబ్బు అవసరమైనా ఒకరి మీద డిపెండ్ అయ్యే పని లేకుండా ఉంటుంది అనమాట. అయితే ఎంత ఎమర్జెన్సీ ఫండ్ గా మెయింటైన్ చేయాలా? యూజువల్ గా ఏంటంటే మినిమం 1 మంత్ హౌస్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుందో అంత మెయింటైన్ చేయాలి. ఎక్కువ అంటే ఒక 5 to 6 months వర్త్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. మొత్తానికి అయితే ఎమర్జెన్సీ ఫండ్స్ మినిమం 1 month శాలరీ అన్నా పెట్టండి. ఓకే. అండ్ రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే ఎక్కువ సార్లు మనం ఎంత సంపాదించినా సరే ఒక్కసారి సిక్ అయ్యామంటే ఆస్తి అంతా అమ్ముకోవాలి. ఇలా రేపట్లో చిన్న చిన్న వాటి కూడా చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంది. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. మినిమం 5 to 10 lakh ఉండాలి. జాబ్ వచ్చినప్పుడు ఎంప్లాయర్ ఇస్తారు అనుకోండి, బట్ స్టిల్ ఫ్యామిలీ కవరేజ్ కావాలి కాబట్టి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి. అంటే థర్డ్ వన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కంపల్సరీగా. ఎర్న్ చేసిన వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో ఎంత ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో అంత వర్త్ మూవింగ్ గా వాళ్ళ బాడీ ఇన్సూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ కనీసం ఇవాళ రేపట్లో 1 crore వర్త్ కంపల్సరీ. అందుకని మీరు గూగుల్లో టైప్ చేసేసి 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ అని కొడితే మీకు వస్తుంది. బిలో 30 లోపు కనుక మీ ఏజ్ కనుకుంటే మీకు మంత్లీ ఒక 500 రూపీస్ కి దొరుకుతుంది. దాన్ని తీసుకోండి. సో ఎర్న్ చేస్తున్నారు అంటే మీకు రిక్వైర్మెంట్ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒకటి ఎర్నింగ్ ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేసుకోండి, అట్లీస్ట్ 1 month ఎక్స్పెండిచర్ కి, అది బ్యాంక్ లో ఖాళీగా వదిలేసేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ 3 మ్యాండేటరీ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బిగిన్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ మీరు ఫైనాన్స్ గోల్స్ పెట్టుకోండి. రిటైర్మెంట్ కి ఏం కావాలి, ఇల్లు కొనాలంటే ఏం కావాలి, కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం ఏం కావాలి, మీ మ్యారేజ్ కేసుకి ఏం కావాలి, ఏమేమి ఎంత కావాలో ఒక ప్లాన్ పెట్టుకోండి. ఒక లేదు అంటే పర్సనల్ ఫైనాన్స్ బుక్స్ అదండి 1-2 మీకు ఐడియా వస్తుంది గోల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. కాబట్టి ఆ గోల్ రీచ్ అవడం కోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి బిగిన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ ఎంత అని. సో కాబట్టి గోల్ ఓరియంటెడ్ కాబట్టి మనం కూడా గోల్స్ దగ్గర రీచ్ అయ్యే కొద్ది మనకు కూడా అర్థమైపోతాం. కాబట్టి ఇంకా మ్యూచువల్ ఫండ్స్ తో బిగిన్ చేసుకోండి ఎవ్రీ మంత్ కూడా. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఎంత సపోజ్ 10,000 వస్తుంది అనుకో, మీకు కంపల్సరీగా మీ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ 10,000 అయినప్పుడు 8,000 లోపే ఉండాలి మీ ఖర్చులు మొత్తం కూడా. అంటే ఎంత వస్తుందంటే మీ ఖర్చులు ఎంతే ఉండాలి. 20% పక్కన 20 or 30% కంపల్సరీ నువ్వు సేవ్ చేయాలా, వాటిని మనం ఇన్వెస్ట్ చేయాలి. అది మ్యూచువల్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే పోవాలి. ఓకే. అందుకని మీరు ఎర్న్ చేయండి, సేవ్ చేయండి అంటే ఇన్వెస్ట్ చేయండి కంపల్సరీగా. సో ఇదన్నమాట. అందుకని మీ ఖర్చులు ఎప్పుడు కూడా మీ ఇన్కమ్ తగ్గట్టు ఉండాలి. అంటే చాలా మంది ఖర్చులు తగ్గించుకోవటం కదండి, ఇన్కమ్ పెంచండి. ఇన్కమ్ పెంచడం ద్వారా సేవింగ్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. అట్లా నెక్స్ట్ వచ్చేకల్లా మీరు లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేసుకోండి. నేను నెలకు 5,000 పెట్టాను అనుకోండి, 5 సంవత్సరాలు మిరాకిల్స్ ఏం జరగవు. 5 years కల్లా మిరాకిల్స్ ఏం జరగవు. 10 ఏళ్ళు మీరు 10 years ఇచ్చారు అనుకోండి, అప్పుడు మిరాకిల్ జరుగుతాయి. ఎక్కువ టైం ఇచ్చే కొద్దీ గ్రోత్ ఎక్కువ అవుతుంటుంది. మల్టిపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా మీకు లాస్ట్ లోనే కనపడుతుంది అనమాట. ఎక్కువ దూరం ఉంటేనే కనపడతా ఉంటుంది, అందుకని మొదట్లో కనపడదు అది. అందుకని గోల్స్ ఎప్పుడు కూడా లేదు, కొంచెం లాంగ్ టర్మ్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు మనకి అమౌంట్ తక్కువ ఉన్నా సరే గోల్స్ రీచ్ అవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మనం నెలకి 1,000 రూపాయలు పెట్టినా సరే కిట్ పుట్టినప్పుడు 25 లోపు 1 crore ఈజీగా తయారు చేయొచ్చు మీరు. అదే 10 years అనుకోండి 10,000 పెట్టినా మనం క్రియేట్ చేయలేము. అందుకని తక్కువ డబ్బుతో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ కాబట్టి. సో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే ఎస్ఐపిని పొరపాటు కూడా ఆపమాకండి. మార్కెట్ పడుతున్నాను లేదా యుద్ధాలు జరుగుతున్నాను, మార్కెట్ ఇంకా పడిద్దాను, ఈ గెస్సింగ్ గేమ్ వద్దు. ఎందుకంటే మార్కెట్ ధన్మన్ని
ఒక 5 to 10% 1 month లో పట్టడం, అదే స్పీడ్ తో రికవర్ అవడం రెండు కామనే. అవును. అంటే ఇయర్లీ 10 to 15% మార్కెట్ పడుతుంది. దాని టైమింగ్ కోసం మీరు చూడమాకండి. హ్మ్. అది అదే స్పీడ్ తో రికవర్ అయ్యి మళ్ళీ 20% పెరుగుతూ ఉంటుంది. దాని టైమింగ్ కోసం కూడా చూడమాకండి. అవును. అందుకని ఎవ్రీ టైము ఎస్ఐపీలు కంటిన్యూ చేసుకుంటూ పోండి. గుడ్ బ్యాడ్ వర్స్ట్ అప్పుడు కూడా. హ్మ్. ఇంకా చెప్పాలంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి ఎక్కువ డబ్బు రావాలంటే మార్కెట్ ఎంత ఎక్కువ వాలటిలిటీ ఉంటే అన్ని ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతుంటాయి మనకి. అవును. సో వాలటిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్ ఆఫ్ ది ఎస్ఐపి ఇన్వెస్టర్స్. అది లంసం పెట్టినకి అది ట్రాప్ అవుతారు అనమాట. అది వేరే సంగతి. కాబట్టి పెట్టుకుంటూ పోండి. అండ్ రెండోది పోర్ట్ఫోలియో ఎప్పుడు డైవర్సిఫై చేయండి. ఒకే ఎసెట్ లో పెట్టమాకండి. ఒకే ఎసెట్ లో పెట్టదు. డిఫరెంట్ ఎసెట్స్ లో పెట్టండి. ఒకే ఎసెట్ లో పెట్టే బదులు 2-3 ఎసెట్ లో పెట్టినా బాగానే ఉంటుంది. లైక్ గోల్డ్ అండ్ స్టాక్స్, లేదా స్టాక్స్ ప్లస్ డెట్, లేదా రియల్ ఎస్టేట్ ప్లస్ స్టాక్స్, ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ పెట్టారనుకోండి, అన్ని ఎసెట్లు ఒక్కసారి డిస్టర్బ్ అవ్వవు అనమాట. రిస్క్ డైవర్సిఫై అవుతుంది అనమాట. అట్లా అలాగే డైరెక్ట్ స్టాక్స్ లో పెట్టే బదులు మ్యూచువల్ ఫండ్ లో పెట్టారనుకోండి, రిస్క్ డైవర్సిఫై అవుతుంది. అట్లా రిస్క్ ని డైవర్సిఫై చేయండి కంపల్సరిగా. మీకు ఫైనాన్స్ గోల్స్ తగ్గట్టే మాడిఫై చేసుకుని బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా మనీని ట్రాక్ చేసేటప్పుడు ఏంటంటే అంత డబ్బు ఒకే దాంట్లో పెట్టే బదులు ఖర్చుల కోసం ఒక బ్యాంకు, ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక బ్యాంక్ వాడుకోండి. అప్పుడు మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు డబ్బు ఎలా బయటకు పోతుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా అనమాట. రెండు డిఫరెంట్ అకౌంట్లు ఉంటుంది. మొత్తం 2 అకౌంట్ నుండి సరిపోతుంది. 2 సార్లు ఎక్కువ మెయింటైన్ చేయలేం కాబట్టి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అప్పు చేసి ఇల్లు కొనమాకండి, ఇల్లు కార్ లేట్ కొనమాకండి. ముందు ఫండ్ క్రియేట్ చేయండి. అంటే చాలా మంది ఫ్యూచర్ ఎర్నింగ్స్ ని ఈఎంఐ లా తీసుకొని ఇప్పుడే ఇల్లు కొంటారు. ఫ్యూచర్ ఎర్నింగ్ అంతా దాన్ని కట్టకపోతా ఉంటుంది. అలా కాదు, ఫస్ట్ ఇల్లు కొనాలని థాట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక 20 years తర్వాత ఇల్లు కొందాం ఒకటి ఇప్పుడే ప్లాన్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ కింద. అప్పుడు మ్యూచువల్ ఫండ్ 20 years తర్వాత చూసుకుంటే ఒకేసారి ఒక 1 కోటి అయింది అనుకోండి, ఇప్పుడు ఈ ఎస్డబ్ల్యూపీ ఆన్ చేసి అక్కడ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవాలి. అందుకే వాటికి వెళ్ళే మనీ అంతా మన ఎస్డబ్ల్యూపీ నుంచి వెళ్ళాలి తప్ప మన శాలరీలోంచి ఈఎంఐ ద్వారా వెళ్ళకూడదు. అంటే ఫ్యూచర్ ఇన్కమ్ డిస్కౌంట్ చేయొద్దు. ఫస్ట్ ఫండ్ క్రియేట్ చేయండి అంతే. అందుకని అప్పులు తీసి ఇల్లు కొంటాలు, కారు, ఇలాంటి వస్తువులు ఏం చేయమాకండి. ఫస్ట్ మీ ఆబ్జెక్ట్ ఏంటంటే 10 to 15% చొప్పున గ్రో అయ్యే అసెట్స్ ఎక్వైర్ చేసుకోవటం అనమాట. అందుకని నెవర్ బై ద మనీ విత్ బై ద హౌసెస్ అనమాట. బారో కాన్సెప్ట్ వదిలేసేయండి, ఫండ్ క్రియేట్ చేయండి ఫస్ట్. సో ఇలాంటి పాటించడం వల్ల అండ్ ఫైనాన్స్ స్మూత్ గా మనం ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. సో హౌస్ సంబంధించి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్ అందరికీ కూడా. సో చాలా మంది ఇల్లు తీసుకుంటేనే ఒక ది బెస్ట్ పర్సన్, బాగా ఎర్న్ చేస్తున్నాడు అన్న ఫీల్ ఉండిపోయి లోన్ తీసుకొని పెట్టేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్ గా ఒక ఎక్స్పర్ట్ తో కూడా నేను మాట్లాడినప్పుడు తను ఏం చెప్పారు అంటే, ఒక హౌస్ ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ లేదు అనుకోండి, వాళ్ళు తీసుకోవచ్చు అన్నారు. మీరేం చెప్తారు మీ మాటల్లో? అసలు తీసుకోవడం మంచిదా లేదా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారా? ఒకటి ఎమోషన్స్ వర్సెస్ ఆర్ఓఐ అండి. అంటే వడ్డీ లాగా లెక్కలు చూసుకుంటాను. రెండోది ఎమోషన్స్ సాటిస్ఫై చేసుకోండి, ఈ 2 వెర్షన్స్. రెండోది మీకు ఇయర్లీ యావరేజ్ మీద 10% మనీ గ్రో చేసే కెపాసిటీ లేదనుకోండి, ఇయర్లీ 10% కూడా ఇల్లు కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే ఇల్లు కొంటే ఇల్లు రెంట్కి ఇస్తే నీకు 3% కన్నా ఎక్కువ రాదు, 2 to 3% వస్తుంది. ప్లస్ ల్యాండ్ ప్రైస్, ఇంటి ప్రైస్ అప్రిషియేషన్ ఒక 5-6% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని మీరు ఏదైనా ఇల్లు కొంటే మీ అసెట్స్ యావరేజ్ మీద ఒక 10% గ్రో అవుతున్నట్లు లెక్క. ఒకవేళ నేను మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే 20 దాకా నేను తేగలుగుతాను అనిపించింది అనుకో, నీకు ఇల్లు కొంటే వేస్టే. ఎందుకంటే అక్కడ పెట్టుకుంటే ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి, టెన్షన్ కూడా, ప్రెషర్ కూడా ఉండదు. అందుకని మీకు మీ మనీ పెంచే క్యాలిబర్ మీకు ఉందో చెక్ చేసుకోండి. లెస్ దెన్ 10% ఉంది, 10% కన్నా ఎక్కువ దాన్ని గ్రో చేయలేను, మనీ గ్రో చేయలేను అనుకుంటే ఇల్లు కొంటే బెటర్. నేను గ్రో చేయగలుగుతాను, 15-20 చేయగలుగుతాను అనుకుంటే ఇల్లు కొనకపోవటమే బెటర్. అది కూడా ఏది ఫస్ట్ వన్ హౌస్ వరకే. సెకండ్ హౌస్ రెంటల్ కోసం వద్దు, వేస్ట్ కాన్సెప్ట్ అది. ఇల్లు రెంటల్ ఇవ్వటం కోసం అనేది వేస్ట్ కాన్సెప్ట్. దాని బదులు మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి. ఫస్ట్ హౌస్ వరకు అయితే మీరు సాక్రిఫై చేయొచ్చు, ఎందుకంటే మనం మనుషులు ఎండ్ ఆఫ్ ది డే ఎమోషనల్స్ ఉంటాం కాబట్టి. బట్ ఈజ్ ఇట్ నెసరీ అంటే అది కూడా నెసరీ ఏం కాదు. మీకు మనీ మీద కనుక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు ఖచ్చితంగా రావాలనుకుంటే కనుక పెద్ద పెద్ద అసెట్స్ కొంట మానేసేయండి. ఫస్ట్ ఫండ్ క్రియేట్ చేసుకోండి. బట్ అదే టైంలో ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా టఫ్ మేనేజ్ చేయడం. నీకు 100 రూపాయలు మేనేజ్ చేయలేదంటే 1,00,000 కూడా రాదు, 1,00,000 రాకపోతే 1,00,00,000 రూపాయలు మేనేజ్ చేయడం కూడా రాదు. అందుకని ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ బిగిన్ చేసుకొని దాన్ని స్కేల్ అప్ చేసుకుంటే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి అది కనుక మీరు 15-20% ఆర్ఓఐ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, అండ్ ఇల్లు ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కెరీర్ ఎండింగ్ లో మీరు ఎక్కడ సెటిల్ అవుతారో మీకే తెలియదు. చాలా మంది ఎమోషనల్ గా ఏంటంటే ఒక లొకేషన్ లో జాబ్ అని చెప్పుకుంటారు, కొన్నప్పుడు లేదా అప్పటికప్పుడు కూడా డబ్బులు లేవు కాబట్టి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారు. ఈలో ఫ్యామిలీ పెద్దగా అవుతుంటది, వేరే ప్లేస్ లో రీలొకేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇది వేస్ట్ అయిపోతుంది కదా అనవసరంగా. అందుకని మీకు మనీ గ్రోయింగ్ కెపాసిటీ కనుక ఒక 15% కానీ పైన ఉంటే
రిటైర్మెంట్ అప్పుడు థింక్ చేయండి ఇల్లు కొనడానికి. ఓకే. ఏదో అవకాశాలు మిస్ అయిపోతున్నాయి, మనం మిస్ అవుతున్నాం అనడానికి ఏం లేదు. ఓకే. అని చక్క 2% ప్రయాణం ఇంట్రెస్ట్ రేట్కి సిటీలో ఏ కావాలంటే అద్దెకు ఉండొచ్చు. ఓకే. లేదు ఫస్ట్ ఇల్లు కాబట్టి కొంచెం సెంటిమెంట్లు కావాలంటే కొనొచ్చు కూడా. ఓకే. అందుకని ఇట్స్ ఆల్ అబౌట్ మీ ఫైనాన్షియల్ గోల్స్ మిమ్మల్ని డిజైన్ చేస్తాయి, మీకు అది కావాలా వద్దనేది. అందుకని ఎసెట్స్ కొనటం ఎప్పుడు గుడ్ బ్యాడ్ ఏం అవ్వదు. అందుకని ఎసెట్ కొనటంలో వరస్ట్ అంటే ఉండదండి, ఎక్కువ తక్కువ రిటర్న్స్ అంతే తేడా. అందుకని ఇల్లు కొనటం కూడా ఒక ఎసెట్టే కాబట్టి తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే. కానీ మీకు కావాల్సిన ROI కనుక మోర్ దెన్ 15 అంటే మాత్రం కొనుక్కోవడం బెటర్. ఓకే. ఓకే, ఉండటం కోసం ఉన్నప్పుడు ఒకటి తీసుకోవచ్చు. అందుకని ఒక ఇంటికైతే ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, బట్ సెకండ్ హౌస్ రెంటల్ కోసం అయితే మాత్రం నాట్ వర్త్ ఇట్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి అందరికి అర్థమైంది చెప్పి అనుకుంటున్నాను. సో గైస్, అర్థమైంది కదా, మీరు కనుక డబ్బులు సంపాదిస్తున్నట్లయితే ప్రాపర్ ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఎప్పటికీ మీరు సేవ్ చేయలేరు. సో నాకు తెలిసి ఈ వీడియో అందరికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో మీరు కనుక ఇల్లు తీసుకోవాలి అనుకున్నా కూడాను, సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిటర్న్స్ తీసుకురాగలను అంటే దీన్ని మ్యాచ్ చేసుకొని హౌస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం, మ్యాచ్ చేసుకొని అందులో ఏది కాన్ఫిడెన్స్గా ఉంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సో ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్. మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.